the modifications that are observed in bird that help them in flight. ఇప్పుడు ఈ పాయింట్ స్ట్రీమ్ లైన్ బాడీ. ఓకేనమ్మా, చూడమ్మా, ఈ పాయింట్స్ రాయండి, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి మీ బుక్ లో. ఓకేనమ్మా, ఇంకా అన్ని రాయవసరం లేదు మీరు. ఓకేనా? ఫస్ట్ ఫ్లైట్ అడాప్టేషన్స్ అంటే ఏంటి అసలు? ఓకేనమ్మా, అంటే ఫ్లైట్ అడాప్టేషన్స్ అంటే ఈ యొక్క పక్షులు సులభంగా ఎగరడానికి వాటి శరీరంలో ప్రత్యేక మార్పులు ఉంటాయి. వాటినే ఫ్లైట్ అడాప్టేషన్స్ అని అంటారు. ఓకేనమ్మా, డన్. మాడిఫికేషన్స్ చేయాలి, మార్పులు చేయాలి బర్డ్స్ లో ఎగరడానికి. ఏంటది క్వశ్చన్? ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి బర్డ్స్ లో అబ్జర్వ్ అవుతాయి ఓకేనమ్మా, దట్ హెల్ప్ దెమ్ ఇన్ ఫ్లైట్. ఫస్ట్ స్టీమ్ లైన్ బాడీ. స్మూత్ పాయింటెడ్ బాడీ రెడ్యూసెస్ ఎయిర్ రెసిస్టెన్స్ డ్యూరింగ్ ఫ్లైట్. బర్డ్స్ కి స్మూత్ గా పాయింటెడ్ బాడీ షేప్ ఉంటది. పక్షులు శరీరం సన్నంగా పాయింటెడ్ అంటే పాయింటెడ్ బాడీ షేప్ అన్నమాట. భాగం పాయింటెడ్ గా ఉంటది. దీంతో గాలి అడ్డం తక్కువగా ఉంటది. ఎయిర్ రెసిస్ట్. ఓకేనమ్మా, అప్పుడు ఈజీగా ఎగరగలవు. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ లైక్ ఎ రాకెట్ లాగా అనమాట. ఎయిర్ వల్ల ఎయిర్ మూవ్ స్మూత్లీ అరౌండ్ ది బాడీ, అప్పుడు సేవ్స్ ఎనర్జీ వైల్ ఫ్లై. స్టీమ్ లైన్ అంటే అర్థం ఏంటి? స్మూత్ పాయింటెడ్ షేప్ ని స్టీమ్ లైన్ అంటారు. రెసిస్టెన్స్ అంటే ఏంటి? అడ్డంగా. 4 limbs changed into wings అంటే దీనికి అర్థం ఫ్రంట్ లింబ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ వింగ్స్ టు హెల్ప్ ఇన్ ఫ్లయింగ్. ఇక్కడ పక్షులు ముందు కాళ్ళు రెక్కలుగా మారాయి. ఓకేనమ్మా, పక్షులు ముందు కాళ్ళు రెక్కలుగా మారుతాయి. రెక్కలు, ఆ మారిన రెక్కలు ఎగరడానికి సహాయం పడతాయి. ఫ్రంట్ లింబ్స్ బర్డ్స్ వింగ్స్ గా మారుతాయి. ఎందుకలా మారుతాయి అంటే ఎగరడం కోసం, బ్యాలెన్స్ కోసం, డైరెక్షన్స్ కోసం, ఎగిరే డైరెక్షన్స్ కోసం. వింగ్స్ అంటే వింగ్స్ కి ఏముంటే ఫెదర్స్ ఉంటాయి ఏకలు. డిఫరెంట్ బర్డ్స్ కి డిఫరెంట్ వింగ్ షేప్స్ అని ఉంటాయి అనమాట. లైట్ వెయిట్ హోలో బోన్స్. బోన్స్ కంటైన్స్ ఎయిర్ స్పేసెస్ మేకింగ్ ది బాడీ లైట్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పక్షులకి బర్డ్ బోన్స్ కి ఎయిర్ స్పేస్ ఉంటాయి లోపల. పక్షుల ఎముకలలో గాలి ఖాళీలు ఉంటాయి, అందువల్ల అవి తేలిగ్గా ఉంటాయి. హెవీ బాడీ ఉంటే ఈజీగా ఎగరలేదు. హాలో బోన్స్ ఏమవుతాయి? బాడీని వెయిట్ ని రెడ్యూస్ చేస్తాయి. ఓకేనమ్మా, హాలో అంటే ఏంటి? ఎంప్టీ ఇన్సైడ్, లోపల ఏం ఉండకపోవడాన్ని ఎంప్టీ అంటారు. ఓకేనమ్మా. ఫోర్త్ పాయింట్, స్ట్రాంగ్ ఫ్లైట్ మజిల్స్. వెల్ డెవలప్డ్ చెస్ట్ మజిల్స్ ప్రొవైడ్ పవర్ ఫర్ వింగ్ మూవ్మెంట్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఫోర్త్ పాయింట్, పక్షుల ఛాతీ కండరాలు బలంగా ఉంటాయి, వాటితో రెక్కలు బలంగా కొడతాయి. బర్డ్స్ కి చాలా స్ట్రాంగ్ చెస్ట్ మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ పైకి ఎగరడానికి, లాంగ్ డిస్టెన్స్ ఎగరడానికి బాగా సహాయం పడతాయి. ఓకేనమ్మా. సో వాటి ఛాతీ కండరాలు బలంగా ఉంటే వాటితో రెక్కలు బలంగా కొడతాయి అన్నమాట. అది పాయింట్ కాదు. కీల్ షేప్డ్ బ్రెస్ట్ బోన్ హ్యాస్ ఏ రిచ్ కీల్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ ఫ్లైట్ మజిల్స్. ఫిఫ్త్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, బర్డ్స్ కి చాలా లావు పాటి బ్రాడ్ బ్రెస్ట్ బోన్ ఉంటది, దాన్ని ఏమంటారు? కీల్ అంటారు. పక్షుల ఛాతీ ఎముక కీల్ లాగా ఉంటది. ఇది ఇది దేనికి వెళ్ళిపోద్దంటే ఫ్లైట్ మజిల్స్. దానికి ఏమవుతాయి? ఫ్లైట్ మజిల్స్ అటాచ్ అవుతాయి. పక్షుల ఛాతీ ఎముక కీల్ లాగా ఉంటది, బర్డ్స్ కి బ్రెస్ట్ బోన్ ఉంటది. దాన్ని ఏమంటారు? చాలా పెద్ద బ్రెస్ట్ బోన్ ఉంటది బర్డ్స్ కి, దాన్ని ఏమంటారు? కీల్ అంటారు. అది ఏంటి హెల్ప్ చేస్తుందంటే ఫ్లైట్ మజిల్స్ అటాచ్ అవుతాయి అనమాట. ఓకేనమ్మా, అటాచ్ స్ట్రాంగ్ ఫ్లైట్ ఎగరడానికి స్ట్రాంగ్ ఫ్లైట్ మజిల్స్ సహాయం పడతాయి. ఫ్లయింగ్ బర్డ్స్ కి బిగ్గర్ కీల్ బోన్స్ ఉంటాయి. ఓకేనమ్మా, కీల్ అని తెలుసు కదా, బ్రెస్ట్ బోన్. దీనివల్ల వింగ్ చాలా పవర్ఫుల్ గా ఉంటది, రెక్కల మూవ్మెంట్ చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఓకేనమ్మా, కీల్ అంటే ఏంటి? పక్షుల్లో ఎదిగే ఒక బ్రెస్ట్ బోన్. ఫ్యూజ్డ్ బోన్స్. మెనీ బోన్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు మేక్ ది బాడీ స్టిఫ్ అండ్ స్ట్రాంగ్ డ్యూరింగ్ ఫ్లైట్. అంటే దీని ద్వారా బాడీ షేక్ అవ్వడాన్ని తొలగిస్తుంది ఎగిరేటప్పుడు. స్మూత్ గా ఎగురుతుంది గాల్లో, స్టిఫ్ గా ఉంటది బాడీ, స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉంటది ఎగిరినప్పుడు. ఫెదర్స్. ఫ్లైట్ ఫెదర్స్ హెల్ప్ ఇన్ లిఫ్టింగ్ అండ్ స్టీరింగ్ ఇన్ ఎయిర్. అంటే దీనికి అర్థం, ఫెదర్స్, ఈ యొక్క టెయిల్ ఫెదర్స్
అంటే బాడీని బ్యాలెన్స్ చేస్తాయి ఎగిరినప్పుడు గాల్లో. డైరెక్షన్ హాయిగా ఎగిరేలా చేస్తాయి. పక్షుల తోక రెక్కలు చాలా బ్యాలెన్స్డ్ గా మంచి డైరెక్షన్ గా ఆగడానికి ఎగరడానికి సహాయం అనేది పడతాయి దాంట్లో. ఎఫిషియెంట్ లంగ్స్ విత్ ఎయిర్ సాక్స్ సప్లై కంటిన్యూస్ ఆక్సిజన్ అండ్ రెడ్యూస్ బాడీ వెయిట్. బర్డ్స్ కి లంగ్స్ ఉంటాయి, అలాగే ఎయిర్ సాక్స్ కూడా ఉంటాయి. ఈ ఎయిర్ సాక్స్ ఆక్సిజన్ సప్లై చేస్తాయి, బాడీ వెయిట్ ని రెడ్యూస్ చేస్తాయి, కంటిన్యూస్ గా బ్రీతింగ్ కి హెల్ప్ అనేది చేస్తాయి. పక్షుల్లో ఎయిర్ సాక్స్ ఉంటే ఇవి ఎక్కువ ఆక్సిజన్ అందిస్తాయి. ఓకేనమ్మా? ఎందుకంటే ఫ్లయింగ్ చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి. ఓకేనమ్మా? అందుకు బర్డ్స్ చాలా ఫాస్ట్ గా బ్రీత్ చేస్తాయి గాలిలో ఉన్నప్పుడు, ఎగిరినప్పుడు. ఎయిర్ సాక్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్ ఫ్లయింగ్ కి హెల్ప్ అనేది చేస్తాయి అన్నమాట. ఇన్ షార్ట్, బోర్డ్స్ ఆర్ లైట్, స్ట్రాంగ్ అండ్ స్ట్రీమ్ లైన్, పర్ఫెక్ట్లీ డిజైన్ ఫర్ ఫ్లయింగ్. ఈ పాయింట్ యాడ్ చేసుకోండి లాస్ట్ లో. షార్ట్ గా ఇదంతా కలిపి ఇందులో చెప్పాను.